హాయ్! అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్‌లోని ఒక గవర్నమెంట్ జెడ్‌పీ స్కూల్‌లో జరిగినటువంటి ఒక సంఘటన తెలుగు రాష్ట్రాల్లో చాలా వైరల్ అయింది. ఏమిటా సంఘటనలో ఒక పిల్లవాడు అంటే ఒక స్టూడెంట్ బహుశా 10th క్లాస్ స్టూడెంట్ అనిపిస్తుంది. టీచర్‌ని కొట్టడం. టీచర్ ఏడుస్తూ మాట్లాడటం చాలా వైరల్ అవుతూ ఉంది. మరి ఇటువంటి సంఘటనలు మనకి ఏమి తెలియచేస్తాయి? ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు చాలా ఈజీగా పిల్లలు రౌడీలా తయారయ్యారని, వీళ్ళు ఎందుకు పనికిరారని, రేపొద్దుట జీవితంలో అడుగు తినడానికి కూడా పనికిరారని చాలా ఆవేశంగా మాట్లాడుతూ ఉంటారు. అంతేకాకుండా ఆ పేరెంట్స్ ని నిందిస్తూ పేరెంట్స్ ఎలా పెంచుతున్నారు అని పేరెంట్స్ నిందించేటువంటి వాళ్ళు ఉంటారు. లేదు ఈ సందర్భం రివర్స్ లో జరుగుంటే టీచర్ పిల్లవాడిని కొట్టుంటే టీచర్లు ఇలా తయారయ్యారు, దేవుడిలాగా ఉన్నటువంటి టీచర్స్ ఈ విధంగా తయారయ్యారు, విలువలు లేకుండా ఉన్నారు, కనీసం ఆ సహనం లేకుండా ఉన్నారు అని ఇటుపక్క టీచర్ ని తిడుతూ ఉంటారు. ఈ సందర్భం జరుగుతుంది, ఎవరికి తెలిసినట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఎవరి ఆవేశం మేరకు, ఎవరి ఆలోచన మేరకు వాళ్ళు చాలా సులువుగా ఉన్నటువంటి పరిస్థితిని లేదా పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తులను నిందిస్తూ ఉంటారు. సహజం కదా. కానీ అసలు ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతాయి? దీంట్లో ఉన్నటువంటి కారణాలు ఏమై ఉంటాయి? మొట్టమొదటిగా స్టూడెంట్ టీచర్ ను కొట్టడం ఇక్కడ చూస్తే ఆ పిల్లలు ఎవరో దెబ్బలాడుకుంటే టీచర్ వెళ్లి మందలిస్తే ఆ మందలించినప్పుడు కోపగించుకున్నటువంటి స్టూడెంట్ టీచర్ ని కొట్టినట్టుగా అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అతను చాలా కోపంగా ఆవేశంగా స్కూల్ నుంచి క్లాస్ నుంచి వెళ్ళిపోతున్నాడు. చాలా స్పష్టంగా గత సుమారుగా ఒక 10 సంవత్సరాలు 8 నుంచి 10 సంవత్సరాలలో క్లాస్ రూమ్ లో టీచర్ యొక్క గౌరవం తగ్గింది. టీచర్ పిల్లల్ని నియంత్రించేటువంటి సందర్భం లేదా నియంత్రించేటువంటి విధానం తగ్గిపోయింది. దాని విలువను కోల్పోయింది అనేటువంటిది స్పష్టం. అది గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూల్ అనేది పక్కన పెట్టండి. రెండు చోట్ల జరిగితే బోలుడైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇది మొట్టమొదటి సమస్య. మరి ఇది ఎందుకు వస్తుంది? క్లాస్ రూమ్ వాల్యూ ఎందుకు తగ్గిపోయింది? పిల్లలు ఎందుకు ఇలా ఉన్నారు అని చూస్తే ఇక్కడ ఆ క్లాస్ రూమ్ లో అక్కడ ఆ క్లాస్ రూమ్ సంఘటన జరుగుతున్నప్పుడు జస్ట్ ఒక నలుగురు పిల్లలు మాత్రమే ఆవేశంతో ఉన్నారు. మిగిలినంతరు చాలా జాగ్రత్తగా ఆ యొక్క సంఘటనని గమనిస్తున్నారు తప్ప ప్రశాంతంగా ఉన్నారు. ఈ ముగ్గురిని బట్టి అక్కడ ఉన్నటువంటి 40 మంది పిల్లలంతా అలాగా తయారైపోయారు, పిల్లలంతా ఎదవలు, ఎటువంటి విలువలు లేకుండా ఉన్నారు, ఎటువంటి గౌరవం లేకున్నారని అందామా? నేను ఒక్క సంఘటన చెప్తా. మొన్ననే 3 రోజుల క్రితం ఒక 2-3 ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్ లో ఒక 300 మంది సుమారుగా పిల్లలతో ఇంటరాక్ట్ అవడం జరిగింది సికింద్రాబాద్ లో. మోర్ దెన్ 3.5 hours ఆ పిల్లలంతా కూడా, నేను అప్పటి వరకు ఎవరో కూడా తెలియదు, ఎంతో శ్రద్ధతో జాగ్రత్తతో విన్నారు. అంతసేపు అంత సహనంతో ఓర్పుతో వాళ్ళు విన్నారు అంటే మరి వాళ్ళు కూడా ఇలాంటి పిల్లలే కదా. సో అందరినీ ఒక ఘాటిని కట్టడం తప్పు. మరి ఇక్కడ సందర్భం ఏమిటంటే ఇక్కడ టీచరు పిల్లవాడిని బూతులు తిట్టాడని. మరి టీచర్ అక్కడ తిట్టాడా లేదని పక్కన పెడితే జనరల్ గా ఇటువంటి సంఘటనలో టీచర్ సహనం కోల్పోయినటువంటి సందర్భం కూడా ఇటువంటి పరిస్థితిని తీసుకొస్తుంది. ఈ సందర్భంలో మనకు తెలియదు జనరల్ గా. లేదా కొంతమంది టీచర్స్ పర్టికులర్ గా కొంతమంది విద్యార్థుల్ని టార్గెట్ చేయటం కూడా ఇటువంటి సంఘటనలు జరగటానికి మూలమవుతుంది. అందుకే కాంట్రాస్ట్ గా కొన్ని చూస్తే కొంతమంది టీచర్లు ట్రాన్స్ఫర్ అయ్యి గవర్నమెంట్ టీచర్ వెళ్ళినప్పుడు వాళ్ళని పట్టుకుని ఏడ్చినటువంటి పిల్లలు ఎంతో మంది ఉన్నారు. మరి టీచర్లు అంతటి విలువని ఇప్పటికీ నెలకొల్పుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఇన్నోవేటివ్ గా టీచ్ చేస్తున్నటువంటి ఉన్నారు. వాటిని మనం ఎక్కువ చూపించవలసినటువంటి అవసరం ఉంటుంది. అటువంటి వాటిని ఎక్కువ మంది అర్థం చేసుకునేటువంటి విధంగా తయారు చేయవలసినటువంటి అవసరం ఉంటుంది కదా. సో మనం అది కాకుండా ఒక సంఘటన ఎదురైతే మన యొక్క ఆవేశాన్ని దాని మీద మాట్లాడటం అంటే సమస్యకు మూలం ఏమిటి? వీటన్నిటికీ మూలం కనబడని ఒక పాత్ర తల్లిదండ్రులు. వీరికి క్లారిటీ లేకపోవడం, వీరికి అతి ప్రేమ, ఎక్కువ మార్కులు రావాలి, తర్వాత ఎక్కువ జీతాలు వచ్చేయాలి, వెంటనే బాగుపడిపోవాలి అనేటువంటి అతి ప్రేమ, ఆచరణ లేనటువంటి కొన్ని విధానాలు. వీళ్ళు ఆచరణాత్మకంగా ఉండరు, పిల్లల్ని ఆచరణాత్మకంగా ఉండమంటారు. మరి ఇక్కడ తల్లిదండ్రుల పాత్ర ఉంటుంది. సో మరి ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలి అంటే మొట్టమొదట ఎక్కడ మార్పు రావాలి అంటే మాతృదేవో భవ పితృదేవో భవ అంటారు. అంటే ఆ తల్లిదండ్రులు ఆ దైవానికి సమానంగా తయారవటం పేరెంటింగ్ లో మొట్టమొదట మార్పు పేరెంట్స్ నుంచి రావాలి. తర్వాత ఆచార్య దేవోభవ అంటారు. అంటే ఆచార్యులు, ఒక సాధారణ ఉపాధ్యాయుడు ఆచార్యగా తయారయ్యేటువంటి క్రమంలో అతని యొక్క నియంత్రణను, కోపాన్ని, అతని యొక్క అసహనాన్ని, వీటిని అన్నిటినీ ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా నియంత్రణలో ఉండటం, ఆ పిల్లల యొక్క పరిస్థితిని అర్థం చేసుకుని వీళ్ళు అప్డేట్ అవుతూ గైడ్ చేయటం. మూడో స్టెప్ లో టీచర్స్ పేరెంట్స్ ఇద్దరు కలిసి ఆ పిల్లల్ని ఒకే విధంగా గైడ్ చేయటం. ఇలాంటి మార్పు వచ్చినప్పుడు మాత్రమే అటువంటి సంఘటనలు తగ్గుతాయి. అంతేకాని మనం బాగుంది కదా అని వాడు పనికిరాడు, జీవితంలో రౌడీ కింద తయారవుతాడు, ఇటువంటి వాడు రోడ్ల మీద ఉంటారు, లేదా ఇటువంటి టీచర్స్ మొత్తం వ్యవస్థను పాడు చేస్తున్నారు,
అని సులువుగా తిట్టడం అనేటువంటిది సమస్యకు పరిష్కారం కాదు. మార్పు ఎక్కడి నుంచి మొదలవ్వాలి అంటే తల్లిదండ్రుల నుంచి మొదలవ్వాలి, తర్వాత టీచర్స్. ఈ రెండింటిని మార్పుకు మొదలవ్వటానికి ప్రభుత్వం అటువంటి సంస్కరణలు, అటువంటి విధానాల రూపకల్పనలో ముందంజలో ఉండాలి. ఇది ఈ సంఘటనపై నా యొక్క అభిప్రాయం. మీరంతా దీని గురించి ఏం చెప్తారు? ఈ కామెంట్ ని తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. బట్ మీ ఒపీనియన్ అనేటువంటిది ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.